అఖిల్ ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ అయిపోయింది మేడం. ఇంటర్ ఇప్పుడు అయిపోయింది. డ్రైవింగ్ చేస్తున్నాను. డ్రైవింగ్ చేస్తారు. మీకు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కడినే మేడం. ఒక చెల్లె ఉంది. ఒక చెల్లి. మీరేం చేస్తారు? నేను టైలరింగ్ పని చేస్తాను. టైలరింగ్. మీకు ఈ వ్యవహారం అంతా తెలుసా? అఖిల్, కవిత లాస్ట్ ఎండింగ్ మూమెంట్ లో తెలిసింది. ఎండింగ్ లో తెలిసింది. అఖిల్ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య? ఆయన శ్యామ్ తెలుసు కదా మీకు. మీ ఇద్దరి వల్ల అనవసరంగా ఇక్కడ టార్చర్ అనిపిస్తున్నది ఆయన. అవునా కదా? అదైతే ఒప్పుకుంటారా లేదా? నా వల్ల ఏం లేదు మేడం. నేనేం చేసిన? ఏం చేసినావు ఏంది? ఆ రోజు టెంపుల్ కి వచ్చి మాట్లాడచ్చు సింపుల్ గా ఉందా మాట్లాడింది. ఉందా పరాయి భార్యతో వెళ్ళి పర్మిషన్ లేకుండా మాట్లాడదు ఉందా? ఏం మాట్లాడినా నేను ఆ రోజు దొరకలేదు, లేకపోతే చూపించేది నేను నా సంగతి ఏందని. నేనేం మాట్లాడలేదు మేడం. ఆ రోజు ఎవరైనా ఆయన అడిగేదానికి సమాధానం చెప్పు. పెళ్ళైన ఆడలతో మాట్లాడాలంటే పర్మిషన్ ఉండాలి, భర్త పర్మిషన్. ఇట్లా తీసుకొచ్చి మాట్లాడద్దు. నేను ఏడ తీసుకొని మాట్లాడినా? అదే ఎఫ్ఐఆర్ ఉంటే పెళ్లి ఆగమని తీసుకెళ్ళి పెళ్లి ఆగ ముందుకు రాంటే పెళ్లి చేసుకుంటా అంటే రాలేదా మేము? మరి అందుకని పెళ్ళి అయ్యాక వెళ్తారా మీరు? అట్లా అని చెప్పి మీ ఇద్దరు నేనేం మాట్లాడలేదు మేడం. మీ ఇద్దరు ఇప్పుడు మీ ఇద్దరు నా జీవితాన్ని నాశనం చేశారు. నాకేం న్యాయం చేస్తారు? నేనేం నాశనం చేసిన? మీ ఇద్దరే చేసారు నాకు. అవును, ఇప్పుడు మీ వల్ల ఆమె వచ్చి అతన్ని లేదు మేడం. వెళ్ళి నన్ను కాదని ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు నేను సైడ్ అయిపోయినా కదా మేడం. మళ్ళీ తను ఎందుకు కాల్ చేయాలి మేడం నాకు? నీకు 2-3 టైమ్స్ నువ్వే ఆమె ఫోన్ చేస్తున్నావు. నేను నీ నంబర్లకి ఆమె నాకు చేసింది. తన నంబర్ నాకు ఎట్లా తెలుసు మేడం? ఆమె కాల్ చేస్తేనే నాకు తన నంబర్ తెలిసింది కదా. తన ఫోన్ లకి వెళ్ళి చేస్తేనే నాకు ఇతని నంబర్ తెలిసింది. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది చెప్పండి. ఎలాగ మీ లవ్ స్టార్ట్ అయింది? ఎందుకు మీరిద్దరు పెళ్లి చేసుకోలేదు చెప్పండి. మా ఇంటికి వచ్చినప్పుడు పరిచయం అయింది మేడం. ఆమె మీ ఇంటికి వచ్చిందా? మా ఇంటి దగ్గర చుట్టాలు ఉంటారు. ఆడికి వచ్చినప్పుడు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాము. తను ఏమంటే ఎన్ని సంవత్సరాలు పరిచయం మీ ఇద్దరికి? 1.5 years 2 years అవుతుంది మేడం. అయితే తను ఏమన్నది, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, మా డాడీ పరువు పోతుంది, నేను చేసుకోను అని అన్నది. సరే నేను చేసుకున్నందుకు బాధపడినా మేడం. బాధపడి ఊరుకున్నా నేను. సరే నన్ను కాదని చేసుకుని వెళ్ళిపోయిందని ఊరుకున్నా. మళ్ళీ కొద్ది రోజులు పెళ్లి అయిన తర్వాత నాకు ఫోన్ చేసింది మేడం. అప్పటికి కూడా నేను చెప్పిన, నాతో మాట్లాడకు, నాకు ఫోన్ చేయకు, అయ్యింది అయిపోయింది. వాళ్ళ మమ్మీకి కూడా చెప్పిన మేడం. వాళ్ళ మమ్మీకి కూడా ఫోన్ మమ్మీ మాట్లాడితే వద్దా అంటే నాతో మాట్లాడక మన వద్దా, పెళ్లి అయిపోయింది అని చెప్పిన మేడం.